and driver dot manage dot window dot maximize. Manage the payload implicit weight. Duration dot seconds. After the driver dot, find element. I'm just go with the get method. Navigate into this URL. Okay, so మనకు URL after that చేయాలి దాని పైన మౌస్ ఓవర్ చేయాలి. I'm just go with the developer పైన మౌస్ ఓవర్ చేస్తున్నా. Identificator అంటే just taking the identificator. But find the element ID. So it's a and then just go and performing the table. Okay. దీనిపైన నేను క్లిక్ చేయలేదు, మౌస్ ఓవర్ అనేది చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, నాకు ఇది క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది, నాకు పర్టికులర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అదే డెవలప్ పేజ్ ఎక్కిస్తాను. నాకు అలా కాకూడదు, మౌస్ ఓవర్ కావాలి. సో అందుకే ఈ ఎలిమెంట్ నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఇట్స్ ఎలిమెంట్, ఇట్ గివ్స్ మీ ద వెబ్ ఎలిమెంట్. Okay, so after that, in order to perform mouse over, I am just creating actions class object equal to new action. We have to pass the WebDriver. Okay. Action dot. So మనకు మెథడ్ ఏంటి అంటే move to element. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎలిమెంట్ పైన మౌస్. సో ఇది వర్క్ అవ్వాలి అంటే పర్ఫామ్ మెథడ్ అయితే కంపల్సరీగా కాల్ చేయాలి. ఓకే, వన్స్ ఇస్ డన్ దెన్ నాకు ఇక్కడ డాక్యుమెంటేషన్ పైన ఏం చేయాలి. సో టెక్స్ట్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా. Square bracket, it's a text function equal to single quote value. So here we create the select item. Sure. Good. Is it element? See this rate of calculation. Okay. Yeah.
సో ఇలా మనం మౌస్ అయితే చేస్తాం. ఓకే, సో సింపుల్గా మనకు రైట్ క్లిక్ అయితే చేయాలి. ఓకే, రైట్ క్లిక్ అనేది చేయాలి. This is URL. ఇక్కడ చూడండి, నాకు యూఆర్ఎల్ కి అయితే వెళ్తున్నా. నేను రైట్ క్లిక్ చేస్తేనే పర్ఫార్మ్ అయ్యింది. నార్మల్ క్లిక్ చేస్తే పర్ఫార్మ్ అవ్వదు. ఓకే, సో ఇలాంటి ఎలిమెంట్స్ అనే మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే యూజింగ్ యాక్షన్స్ క్లాస్ ఓన్లీ. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఇప్పుడు నేను దీనికి రైట్ క్లిక్ అయితే చూసాను. సో ఈ ఎలిమెంట్ అయితే నాకు లేదు. సో ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది, రైట్ క్లిక్. సో దీన్ని నేను ఫైండ్ చేస్తున్నా. // is a span square bracket text equal సింగిల్ టెక్స్ట్. ఇదైతే మనకు సెలెక్ట్ అయ్యి ఈ ఎలిమెంట్ ఏం చేయాలి, లో రైట్ క్లిక్ అయితే చేయాలి. సో ఫైండ్ ఎలిమెంట్ by dot expand ఇది జరిగింది. అండ్ ఇది చేస్తే అయితే క్రియేట్ చేస్తున్నారు వేరియబుల్. అండ్ తర్వాత నేను సేమ్ థింగ్ యాక్షన్స్ క్లాస్ లో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, and after that using actions I just go and call the right click కాంటెక్స్ట్ క్లిక్ మెథడ్. ఇక్కడ నేను ఎలిమెంట్ అయితే పెడుతున్నా. అండ్ ఓకే, ఎలిమెంట్ అయితే పెడుతున్నాయి. ఈ ఎలిమెంట్ పైన మనము రైట్ క్లిక్ అయితే చేయాలి. అండ్ పర్ఫార్మెన్స్ రైట్. ఒకసారి మనకు క్లిక్ అయిన తర్వాత సంథింగ్ ఎడిట్ పైన నేను రైట్ క్లిక్ చేయాలనుకుంటున్నాను. ఎడిట్ పైన నేను క్లిక్ చేయాలనుకుంటున్నాను. Okay, where is the element? Here is the element. So I just go with the span. Square bracket text equal to single quote. So edit pine click. Insert flip. It done. Right. సో సిమిలర్లీ నేను డబుల్ క్లిక్ చేస్తే నాకు ఇది వర్క్ అవుతుంది. సో ఈ ఎలిమెంట్ అయితే తీసుకుంటాను డబుల్ క్లిక్. సో టెక్స్ట్ ఉంది కాదు, డబుల్ క్లిక్ ఎలిమెంట్స్ ఇది నాకు డబుల్ క్లిక్. ఓకే, double // is a button square bracket
సో టెక్స్ట్ ఉంది, అందుకే టెక్స్ట్ ఫంక్షన్ కి వెళ్ళిపోతుంది నేను డైరెక్ట్ గా. సో సెలెక్ట్ అయ్యింది ఈ ఎలిమెంట్ పైన నేను ఏం చేయాలి, డబుల్ క్లిక్ అయితే చేయాలి. సో తీసుకోవడానికి క్లిక్ అయితే తర్వాత రైట్ క్లిక్ చేసి ప్రతి చేస్తున్నా. ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేస్తున్నా, డబుల్ క్లిక్ ఎలిమెంట్స్ తో. సో ఇది నాకు ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, యాక్షన్స్ మెథడ్ ని కాల్ చేసి రైట్ క్లిక్ డబుల్ క్లిక్ మెథడ్ ని కాల్ చేసేసి దీని లోపల ఎలిమెంట్ పెడుతున్నా. అండ్ ఆల్సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద ఫుల్ దెన్ ఇట్ విల్ రూల్. Fine, I will just go ahead and make it to right click off. See, it's performed perfect. Clear? Double click ఎలా చేస్తా, right click ఎలా చేస్తా, and also drag and drop. So drag and drop method యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడికి డ్రాప్ చేయాలి. సో ఇలాగే డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి. సో ఇది డ్రాగ్ ఎలిమెంట్, ఇది డ్రాప్ ఎలిమెంట్. ఓకే, navigate to this URL. Okay. Okay, so here is a drag and here is the drop. See, dragging point and dropping point. So first I'm going to take this element, drag element. Okay, so here class is there. I just go with the class attribute. Double forward slash tag is a square bracket at class equal to single quote fits a value. Say totally 8 got selected. I want a 5th one. Okay, so I'm just go and put in the normal brackets, and then I want a 5th one. See, so bracket is selected. Finally, I want to start. It's a value. Then it's a drag element.
ఓకే, సో అలాగే నేను డ్రాప్ ఎలిమెంట్ కూడా తీసుకుంటా. ఇక్కడ ఇక్కడ మనకు డ్రాప్ ఎలిమెంట్. సో ఎల్ఐ క్లాస్ ఉంది, ట్యాగ్ నేమ్ వచ్చేసి ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్. ఎల్ఐ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఎల్ఐ కలర్ బ్రాకెట్ అట్ క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఇట్స్ వాల్యూ. ఇప్పుడు అవి 4 సెలెక్ట్ అయ్యాయి, నాకు ఏది కావాలి, ఫస్ట్ వన్ కావాలి. ఓకే, సో find element y.export ఇదేంటి మనకు డ్రాప్ ఎలిమెంట్. సో డ్రాగ్ అండ్ డ్రాప్ పర్ఫార్మ్ అవ్వాలి అంటే యూజింగ్ యాక్షన్స్ క్లాస్ తోనే పర్ఫార్మ్ అవుతుంది. Okay, drag and drop, drag element and drop it. So if it should be work in the sense what method. Okay, see, set drag and drop here. Okay, clear, right? Yes, so just a second. Okay, done, right? You understood? Okay, so next we'll move to the some new things. Okay, or drop opportunity. ఇక్కడ చూడండి, నాకు ఇలా పాపప్ అయితే వస్తుంది, రైట్? ఇది పాపప్ వస్తుంది. సో మనకు చాలా పాపప్స్ ఉన్నాయి, అలర్ట్ పాపప్ అండ్ ఆల్సో హిడెన్ డివిజన్ పాపప్, క్యాలెండర్ పాపప్ అండ్ ఆల్సో ఏంటి అంటాం లైక్ మల్టిపుల్ విండో పాపప్. ఓకే, అండ్ నోటిఫికేషన్ పాపప్. ఓకే, ఫైల్ డౌన్లోడ్, ఫైల్ అప్లోడ్. సో ఇలా మనకు చాలా పాపప్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో అథెంటికేషన్ పాపప్. సో ఇవన్నీ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం సెలెనియంలోనే చేద్దాం. ఓకే, సో ఈ రోజు మనం ఈ పేజ్ చూసేద్దాం. ఓకే, ఇది మన వెబ్సైట్. ఇది ఏంటి అంటే అలర్ట్, ఇదేంటి అలర్ట్ పాపప్. ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయంటే మనకు జావా నుంచి వస్తాయి. ఈ అలర్ట్ పాపప్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు ఇన్స్పెక్ట్ చేయడానికి కుదరదు. ఈ విండోని మనం ఇన్స్పెక్ట్ అయితే చేయలేము, బికాస్ ఎందుకంటే ఇది అలర్ట్ పాపప్.
ఓకే, జావా స్క్రిప్ట్ కోడ్ నుంచి వస్తుంది, మనం ఇక్కడ నుంచి ఇన్స్పెక్ట్ అయితే చేయాలి. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ దీనికైతే వెళ్తున్నాం, ఈ వెబ్సైట్ కి. అండ్ ఎలా హ్యాండిల్ చేస్తామంటే మనము అలర్ట్ కి షిఫ్ట్ అవ్వాలి. ఓకే, డ్రైవర్ డాట్ స్విచ్, డ్రైవర్ డాట్ గెట్ దిస్ ఎలిమెంట్. ఇక అలర్ట్ పాపప్ ఎప్పుడు వస్తుంది నాకు? అలర్ట్ పాపప్ ఇది నేను సెర్చ్ ఏమైనా ఎంటర్ చేయకుండా డైరెక్ట్ సెర్చ్ చేశానంటే నాకు ఇది అలర్ట్ పాపప్ వస్తుంది. అంటే యూజర్ అంటే అలర్ట్ ఎందుకు వస్తుంది అంటే మనకు యూజర్ అనేది మిస్టేక్ చేస్తే మనకు అలర్ట్ పాపప్ అయితే వస్తుంది. సో ఇది టైప్ ఉంది, జస్ట్ గో ద టైప్ హియర్, డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్ actor type particular record single is a value. See, search a site in the value event y.xpath value. ఓకే, సో ఈ ఎలిమెంట్ నేను క్లిక్ చేస్తే అప్పుడేమవుతుందో అలర్ట్ వచ్చినప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలి అంటే డ్రైవర్ డాట్ స్విచ్ అలర్ట్. సో అలర్ట్ కి నేను స్విచ్ అవ్వాలి. సో ఇక్కడ నాకు ఓకే కదా, సో జస్ట్ ఓకే క్లిక్ చేయాలి అంటే ఇక్కడ ఓకే అని క్లిక్ చేయాలి అంటే నేను ఏం చేయాలి? ఇక్కడ ఓకే అని క్లిక్ చేయడానికి నేను ఏం చేస్తున్నా, యాక్సెప్ట్ మెథడ్ అనేది కాల్ చేస్తున్నా. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ గెట్ దిస్ టెక్స్ట్ ఆల్సో. సో ఇక్కడ 2 టైమ్స్ అలర్ట్ కి షిఫ్ట్ అయ్యేదానికన్నా ఇక్కడ నేను అలర్ట్ ని ఒక వేరియబుల్ తీసుకుంటా. ఓకే, సో అలర్ట్ పాపప్ కి ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో ఇది అలర్ట్ ఏమి ఇస్తుంది? నాకు అలర్ట్ పాపప్ ఇస్తుంది, మీన్స్ ఇది అలర్ట్. ఓకే, అలర్ట్ టైప్ ఇది. సో తర్వాత ఏం చేస్తున్నాను అంటే దెన్ నేను మెసేజ్ అయితే ప్రింట్ చేస్తాను. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎంటర్ println and go with the alert pop-up get text. అది నాకు టెక్స్ట్ ఇస్తుంది. సో టెక్స్ట్ ఇచ్చిన తర్వాత నేను అలర్ట్ ని క్లోజ్ చేసేస్తాను, అంటే ఓకే అని క్లిక్ చేస్తాను. సో అలా పర్ఫామ్ చేయడానికి యాక్సెప్ట్ మెథడ్ ని కాల్ చేస్తాను. రైట్, సో లైక్ దిస్ మనము అలర్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తాం. ఇన్ కేస్ అలర్ట్ రాకుండా మనము అలర్ట్ ని హ్యాండిల్ చేసాము అంటే దెన్ నో సచ్ అలర్ట్ ప్రెసెంట్ ఎక్సెప్షన్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్సెప్షన్ అయితే వస్తుంది, నో అలర్ట్ ప్రెసెంట్ ఎక్సెప్షన్. సో అలర్ట్ ఉండి నేను హ్యాండిల్ చేయలేదు అంటే అలర్ట్ వచ్చింది బట్ నేను హ్యాండిల్ అయితే చేయలేదు. అలర్ట్ వచ్చింది బట్ హ్యాండిల్ అయితే చేయలేదు. అప్పుడు నాకు అన్హ్యాండిల్ అలర్ట్ ఎక్సెప్షన్, అలర్ట్ ని హ్యాండిల్ చేయకోకుండా ఇక్కడ నేను టైప్ చేయడానికి వస్తున్నాను. ఓకే, ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి అండ్ క్లిక్ कर सेंड किसको see unhandle alert exception అయితే రావాలి రెడ్గా, రైట్?
understand, right? So, like this, we go and handle the alerts. Okay. So next, we will go with the next one. Okay, so you go to this metric website and go and do the calendar problem. Okay. Just clicking on this close. Yes. I see. Hello. Hello. It hospital click చేస్తాం చేస్తుండే బంగారం driver dot find element by dot expert dot take. Okay, and then దీనిపైన క్లిక్ చేస్తే మొత్తం క్యాలెండర్ అయితే వస్తుంది. ఓకే, సో కంప్లీట్ లేబుల్ ఇస్తున్నాను. ఓకే, బికాజ్ ఎలిమెంట్ ఒకసారి ఇంట్రాక్టబుల్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉంటుంది. నేను కంప్లీట్ బాక్స్ వేసేసుకుంటే లేబుల్. ఓకే, కంప్లీట్ సెలెక్ట్ అవుతుంది. సో దీంట్లో ఒక్కసారి నేను క్లిక్ చేసిన తర్వాత నాకు ఏమవుతుంటే బ్యాక్ ఫైల్ వస్తుంది. find element dot stars. Okay, and after that next one ఒక్కసారి నేను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు క్యాలెండర్స్ వస్తాయి కదా. దీంట్లో నేను 5th ఎలిమెంట్ 6th. సో ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, 5th ఫ్లైట్ /p tags text function equal to see to అయితే సెలెక్ట్ అయ్యాయి. దాంట్లో నేను ఫస్ట్ వన్ అయితే తీసుకుంటాను. Find element by expert. Okay, so you see
See, it's selected fifth. Clear, right? So, but calendar pop-up ఇలాగా హ్యాండిల్ చేయొచ్చు, బట్ ఇంకా టూ మెనీ వేస్ ఉన్నాయి. Data picker, that I will tell you when you are working with the data picker. Okay. Clear? సో శివ, నేను ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేస్తాను. సో ఈవినింగ్ నేను అన్ని పాపప్స్ అనేది కంప్లీట్ చేసేస్తాను. ఓకే, పాపప్స్ అండ్ ఆల్సో హై ఫ్రేమ్స్ కూడా కంప్లీట్ చేసేస్తాను. అండ్ పెండింగ్ వచ్చేసి హ్యాండ్లింగ్ ద లింక్స్ అండ్ ఆల్సో హిడెన్ ఎలిమెంట్స్. ఇవింతా నేను టుమారో మీకు కంప్లీట్ చేస్తాను. సో ఇవన్నీ అయిపోతే మనకు బేసిక్స్ ఎలా అయిపోయినట్టే. మనం ఫ్రేమ్ వర్క్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, ఓకే, యా. థ్యాంక్ యూ శివ. బాయ్. Bye.